హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే గోధుమ పిండి బెల్లం గవ్వలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి చాలా ఈజీగా ఇంట్లో ఉన్న పదార్థాలతో చేయొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా తక్కువ టైంలో తయారయ్యే స్వీట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండిని అందులో వేసుకోవాలి. ఇప్పుడు పావు కప్పు సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ అనేది పావు కప్పు వేసుకోవాలి. అండ్ చిటికెడు ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోండి. ఇలా కలిపితే కనుక గవ్వలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ తీసుకొని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం కలుపుకున్న పిండిలో అది వేసుకోవాలి. వేసుకునేటప్పుడు నురగ కనుక వస్తే బాగా పిండి అనేది బాగా కలుస్తుందండి. సో అలా వేసుకొని ఏదైనా గరిటెలు అది ఏదైనా పెట్టుకొని దాంతో మిక్స్ చేయండి. ఫస్ట్ హ్యాండ్ పెట్టకండి. ఇప్పుడు గరిటెతో కలపడం అయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ పెట్టేసి బాగా మిక్స్ చేసుకోండి. అండ్ మొత్తం ఆయిల్ అనేది అంతటికి కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇక్కడ మీకు మన పిండి అనేది బాగా కలుపుకున్న తర్వాత పిడికిలతో ఇలా గట్టిగా పట్టుకుంటే చూసారు కదా, ఇలా అంటే ఎంత బాగా వస్తుందో పిండి. సో అలా వచ్చింది అంటే మనకి బాగా క్రిస్పీగా వస్తాయండి అని మిక్స్ కూడా బాగా అయినట్టు. హ్యాండ్తో కలుపుకోవడం అయిన తర్వాత ఇప్పుడు నీళ్ళు కొద్దిగా పోస్తూ ముద్దలా కలుపుకోవాలి. చాలా గట్టిగా కాకుండా అలాగే చాలా లూజ్గా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలండి. మీరు చపాతీలు చేయడానికి ఎలా కలుపుకుంటారో అలానే మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసుకుంటూనే. చూసారు కదా, ఇలా ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇది ముద్దలా అయినప్పుడు క్రాక్స్లా ఉన్న ప్రాబ్లం లేదండి. మనకి గవ్వలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి. అండ్ ఇప్పుడు ఒక 15 to 20 మినిట్స్ మూత పెట్టేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక 20 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ మనం ఏదైతే కలుపుకున్న ముద్ద ఉన్నదో దాన్ని మళ్ళీ గట్టిగా కలుపుకోవాలండి. అండ్ ఇక్కడ కలుపుకున్న తర్వాత మనం ఇలా ప్రెస్ చేసి అనేది చూస్తే మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉంటుంది. సో అలా వచ్చిన తర్వాత మనం చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. బాల్స్ చేసుకున్నప్పుడు క్రాక్స్ వచ్చినా పర్లేదండి, ఏం ప్రాబ్లం లేదు. మనము క్రిస్పీగానే వస్తాయి క్రాక్స్ వచ్చినా సరే. చూసారు కదా, ఇలా చిన్న ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ నేనైతే ఫస్ట్ ఒక వాయికి సరిపడినన్ని చిన్న ఉండలు లాంటివి చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం గవ్వలు చేసుకోవడానికి వుడెన్ మేకర్ తీసుకోవాలి. దాన్ని ఇవ్వండి ఇలా తీసుకున్న తర్వాత దానికి మనం ఫస్ట్ ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఎందుకు అంటే ముద్ద అనేది దానికి అంటుకోకుండా ఉంటుంది మనం ఆయిల్ అప్లై చేయడం వల్ల. అండ్ స్మూత్గా కూడా వచ్చేస్తుంది. సో నేను ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకొని దాని మీద ఇలా పెట్టి కొద్దిగా ప్రెస్ చేయండి. నార్మల్గా అయితే చాలామంది ఇలా బొటన వేళ్ళతోని ఇలా తీసేస్తారు. దానివల్ల ఏంటంటే కొద్దిగా థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. సో దట్ మీరు ఇలా ప్రెస్ చేసి మీరు రోల్ చేస్తే కనుక థిక్నెస్ తక్కువ ఉండి బాగా లోపలంతా వేగుతుంది. సో నేను ఇలా చేసి ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకుంటూ ఉన్నాను. సో మీరు ఇలా పెట్టుకుంటున్నప్పుడు కూడా నొక్కుతున్నప్పుడు క్రాక్స్లా ఉన్నా అన్ఈవెన్గా ఉన్నా ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అండి. బాగా అయితే వస్తాయి. మీరు క్రిస్పీగా కూడా లోపలంతా బాగా ఈ థిక్నెస్ తక్కువ ఉండి బాగా వేగి చాలా అంటే చాలా బాగా వస్తాయండి. సో చూసారు కదండి, ఇక్కడ నేను ఫస్ట్ ఒక వాయికి సరిపడినన్ని ఫస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రై అవ్వడానికి ఆయిల్ ఎంత యాడ్ చేసుకోవాలో అంత యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఈ గవ్వలు అనేవి 1 by 1 వేసుకోవాలండి. అండ్ గవ్వలన్నీ వేసుకున్న తర్వాత మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలు. మీరు నెమ్మదిగా వేయించుకోవాలి. ఎందుకు అంటే గోధుమ పిండితో చేసినప్పుడు బాగా లోపలి వరకు మనకి బాగా ఉడకాలి. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేపుకుంటూ ఉండాలి. వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పేయకండి. కొంచెం సేపు అవి వేగిన తర్వాత అప్పుడు తిప్పండి. అప్పుడు అవి విడివిడిగా బాగా వస్తాయి.
చూసారు కదా, ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లోని వేపుకుంటూ ఉండాలి. ఇవి వేగుతున్న టైంలోనే మనము ఇంకొక వాయి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలా వేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి. వేసిన తర్వాత బయటకు తీసి పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా తీసుకొని ఒక జాలి దాంట్లో కానీ లేకపోతే ఏదైనా బౌల్లోని టిష్యూ వేసి దాంట్లో కానీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇవి ఫస్ట్ వాయి వేగుతున్నప్పుడే మళ్ళీ మనం ఇంకొక ముద్దతోని ఇంకొన్ని గవ్వలు చేసుకొని ఇంకొక వాయి కోసం ప్రిపేర్ చేసుకొని ఉంచుకొని ఇలానే మళ్ళీ ప్రాసెస్ అంతా ఆయిల్లో వేసుకొని కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు వేపుకొని తీసుకోవడమేనండి. అలా మన ముద్ద ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిల వరకు వేసుకొని ఉంచడమే. ఇక్కడ నేను ఎందుకు సెకండ్ వాయి ఇంకా చూపించకుండా చెప్పేస్తున్నాను అంటే మరీ లెందీ అయిపోతుంది. మీకు స్టెప్ బై స్టెప్ అర్థం కావడం కోసమే ఇలా నెమ్మదిగా చూపిస్తున్నాను. సో మిగతా వాయిలని ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వైపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లాంటిది పెట్టుకోవాలండి. ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బెల్లం అనేది తీసుకోవాలి. సో 1 కప్పు బెల్లం తీసుకొని అందులో వేసుకోండి. అండ్ ఇక్కడ ఒక పావు కప్పు వాటర్ అనేది వేసుకొని మెల్లగా కరిగించాలి. చూసారు కదా, ఇలా బెల్లం బాగా తెరలినట్టు నురగ వచ్చేటట్టు బాగా మరిగించాలి. ఇప్పుడు మనం బెల్లంలో యాలకుల పొడి అనేది యాడ్ చేసుకోవాలండి. మనం ఒక 5 నుంచి 6 యాలకులు తీసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు మనకు అంత బాగా నలగవు కాబట్టి అందులో ఒక 1 or 2 స్పూన్స్ షుగర్ అనేది వేసుకొని బాగా మిక్సీ చేసుకుంటే ఇలా పొడిగా వస్తుంది. సో దాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం పాకం అనేది మీకు తీగ పాకం రావాలి అండి. తీగ పాకము అంటే మనం ఇలా ఒక గరిటెతో తీసుకొని ఇలా 2 వేళ్ళ మధ్యలో పెట్టి ఇలా చేస్తూ ఉంటే మధ్యలో ఒక తీగ అనేది ఫామ్ అవుతుంది. సో అలా తీగ పాకం వచ్చింది అంటే మనకి గవ్వల్లోకి కలుపుకోవడానికి బెల్లం పాకం అనేది చాలా బాగా వచ్చినట్టు. సో చూడండి, నేను ఇలా చూపిస్తున్నాను కదా. సో అలా వచ్చినంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి గవ్వలన్నిటినీ నేను ఆల్రెడీ పిండి కలుపుకున్న బౌల్లోకి తీసేసుకున్నానండి. చూడండి ఇవన్నీ. ఇప్పుడు ఈ గవ్వల్లోకి మనం బెల్లం పాకం చేసుకొని ఉంచుకున్నాం కదండి, దాన్ని తీసుకొని వచ్చి దీని మీద వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను యాలకుల తొక్కలతోనే నేను మిక్సీ చేసుకున్నానండి. అలా చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు అది ఇందులో వేసుకొని కొంచెం సేపు గరిటెతో కలపండి. ఇలా గరిటెతో కింద నుంచి పై వరకు నెమ్మదిగా మిక్స్ చేయండి. గరిటెతో కొంచెం సేపు కలిపిన తర్వాత ఇలా 2 హ్యాండ్స్ పట్టుకొని ఇలా చేస్తూ ఉండండి. చేసి పక్కన పెట్టుకోండి ఒక 10 minutes to 15 minutes. ఇప్పుడు బెల్లం గవ్వలకి అనేది పాకం బాగా పడుతుందండి. అండ్ ఇప్పుడు మీరు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 by 1 షిఫ్ట్ చేసుకోండి. అండ్ లాస్ట్ మిగిలిన పాకాన్ని దాని మీద స్ప్రెడ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే బెల్లం గవ్వలు రెడీ అయిపోయి ఇవి మీ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చుతాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.